జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ శివారు పాయకాపురంలో ఉన్న సెయింట్ జోసెఫ్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూలులో విద్యార్థులకు నిర్వహించిన సైన్స్ ఎక్స్పో ఆకట్టుకుంది. విద్యార్థులు తమలోని ప్రతిభను ప్రదర్శిస్తూ రూపొందించిన సైన్స్ డెమోలను ఆకర్షణంగా నిలిచాయి. విజయవాడ శివారు పాయకాపురంలో ఉన్న సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూలులో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సైన్స్ ఎక్స్పోను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఫుడ్ ఫెస్టివ్ ను కూడా నిర్వహించగా విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు. తాము తయారు చేసిన డెమోనిస్ట్రేషన్లను ప్రదర్శించారు. ఈ ఎక్స్పోను తిలకించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఉత్సాహం చూపారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రెవరెండ్ సిస్టర్ తెరిసా స్టానిస్లాస్ మాట్లాడుతూ రామన్ ఎఫెక్ట్ ను కనిపెట్టిన రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. విద్యార్థుల్లో సైన్స్ పై అవగాహన కల్పించేందుకు అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే దిశగా వారిని ప్రోత్సహించాలన్న లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీయటంలో తమ పాఠశాల ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ సైన్స్ ఎక్స్పో ద్వారా విద్యార్థుల్లో మరుగున దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు మా సెయింట్ జోసెఫ్ స్కూల్ ఉన్న పాయకాపురం స్కూల్లో మా 1 నుంచి ఎల్కేజీ నుంచి కూడా 9th వరకు పిల్లలు సైన్స్ ఎక్స్పోని మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. చక్కగా పిల్లల పేరెంట్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ యొక్క సైన్స్ ఎక్స్పో అనేది మీ అందరికీ తెలిసి ఈరోజు ఫిబ్రవరి 28 సర్ సివి రామన్ గారి బర్త్డే సందర్భంగా ఈ యొక్క సైన్స్ యొక్క అవగాహనని పిల్లల్లో తెప్పించడానికి ప్రపంచం మొత్తం కూడా మనకి దోహదపడుతుంది. మరి సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా చాలామంది పిల్లలకి విద్యార్థులకు కానీ మన పేరెంట్స్కి కానీ చాలామందికి కూడా మన ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సైన్స్తోనే నడపబడుతున్నాము అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి పిల్లల్ని ఎక్కువగా డాక్టర్లు చేయాలి, లాయర్లు చేయాలి, లేదా మా పిల్లలు కలెక్టర్లు అవ్వాలనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నారు. కానీ ప్రపంచం ముందుకు వెళ్ళాలి అంటే సాంకేతిక పరంగా ఆలోచిస్తూ ఎంతోమంది సైంటిస్టులను తయారు చేయాలి అన్న ఉద్దేశాన్ని కూడా వాళ్ళలో పెంపొందించాలి. ఈరోజు మనకు చూస్తున్నప్పుడు సైన్స్ అంటే మనం ముందుకెళ్ళేటువంటి అవకాశం లేదు. ఒక పక్కన ఇజ్రాయెల్ పాలస్తీనా వారు, ఇంకొక పక్కన ఉక్రెయిన్ రష్యా వారు. అయితే ఇదంతా కూడా సైన్స్ అండ్ డెవలప్మెంట్ వల్లే వెపన్స్ వల్లే చేస్తున్నారు. దీన్ని మనం మంచిగా ఉపయోగించుకోవాలని ప్రతి ఇయర్ కూడా ఇంకా పిల్లల్లో ఉన్నటువంటి ఆ క్రియేటివిటీని తీసుకురావాలని ఈ మేక్ పీస్ విత్ నేచర్ని కంటిన్యూషన్ చేయాలని చెప్పేసి మన స్కూల్లోని ముఖ్యంగా ఈ యొక్క థీమ్తోనే ఈ యొక్క సైన్స్ డే రోజున చక్కగా జరుపుకోవడం జరుగుతుంది. సర్ సివి రామన్ గారు చేసినటువంటి కృషికి గాను భారతదేశం ఈరోజు నేషనల్ సైన్స్ డేగా ప్రకటించడం జరిగింది. దానికి గాను మా సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ హెడ్ మిస్ట్రెస్ రెవరెండ్ సిస్టర్ తెరిసా స్టానిస్లాస్ గారు పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ యాజ్ వెల్ యాజ్ ఫుడ్ ఫెస్టివల్ కూడా కండక్ట్ చేసి మా పాఠశాల పేరెంట్స్ అందరికీ ఇన్విటేషన్ ఇచ్చి ఉన్నారు. తద్వారా మా పాఠశాల పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ కోకొల్లలుగా విచ్చేసి సైన్స్ ఎగ్జిబిషన్ను వీక్షించి అలాగే ఫుడ్ ఫెస్టివల్ అరేంజ్ చేసినటువంటి ప్రతి ఐటమ్ను వాళ్ళు చవి చూడటం జరిగింది.